మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి ఘనత కేవలము ఆయన మోసినందుకే. ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందంటే కనీసం కాళ్ళకు మట్టి అంటకుండా ప్రజలు మంచి బట్టలు, వారు వేసుకున్న బట్టలు తీసి రోడ్ల మీద వేశారు. ఆ గాడిద కాళ్ళకు మురికి అంటకుండా ఎంత ఘనంగా చూశారో. నీవు యేసయ్య నీ మీద నా మీద ఉన్నంత సేపే మనకు ఆ ఘనత. ఒక్కసారి ఆయన్ని తీసి పక్కన పెట్టావా, మురుగుగుడ్డలు పైన పడతాయి నీకు. అంతే కదా గాడిద పని ఏంటి? ఆ మురుగుగుడ్డలు మోయడమే దాని పని. ఆ చాకిరేవు కాడికి ఆ మాసిపోయిన బట్టలని మోయడమే దాని పని. యేసయ్యని ఎత్తుకున్నది గనక ఆ కాళ్ళకి ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభువుని ప్రక్కన పెట్టినట్లయితే నీ మీదకి మురుగుగుడ్లు గ్యారెంటీ. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి వైభవాలకి, ఈ లోక సంబంధమైనటువంటి దీవెనాశీర్వాదములకు, ఈ లోక సంబంధమైన వాటిని చూడకుండా దేవుని దృష్టిలో గనులమై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభుని ఎక్కించుకో నీ మీద, ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించు. నా ప్రియ యవన సోదరుడా, బట్టలు బరుస్తారు నీకు. మామూలు రిసెప్షన్ ఉండదు నీకు, అద్భుతమైనటువంటి రిసెప్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.